వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘానికి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆమోదించడమే కాకుండా ఒక కమిటీని కూడా నియమించింది. సో దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 50 లక్షల మంది, అటు పెన్షనర్లు 69 లక్షల మందిలో ఒక నిరీక్షణ, ఒక చర్చ మొదలైంది. ఎప్పుడెప్పుడు ఈ కమిటీ అమలు అవుతుందా, ఎప్పుడు తమ జీతభత్యాలు పెరుగుతాయనేది. ఈ క్రమంలో ఎప్పుడైతే 8వ వేతన సంఘానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందో అప్పటి నుంచి ఈపీఎస్ 95 పెంపు ఏదైతే 3 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉందో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ చాలా మంది, దాదాపు 78 లక్షల మంది పెన్షనర్లు, ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నటువంటి కార్మికులు కనీస పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే అందుకుంటున్నారు. సో కనీస వేతనం 1000 రూపాయల నుంచి 7500 రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా 2022 నవంబర్లోనే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఓపీఎస్ పునరుద్ధరించాలనే ఒక తీర్పుతో పాటు ఈపీఎస్ 95 పెంపు ఏదైతే కనీస పెన్షన్ 1000 రూపాయలు ఉందో దాన్ని 1000 రూపాయల నుంచి 7500 రూపాయలకు డిఏతో పాటు కలిపి పెంచాలనేది ఒక వెర్డిక్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం దీనిపై తాత్సారం చేస్తూ వస్తుంది. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు దీనిపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వానికి పట్టడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే కనీస పెన్షన్ కేవలం 1000 రూపాయలు ఉండడంతో తమ జీవన ప్రమాణాలు ఏ మేరకు బాగుపడతాయో తెలియని పరిస్థితి ఉంది. 1000 రూపాయలతో ఎలా నెట్టుకొస్తామో తెలియని పరిస్థితి ఉంది. కనీసం బియ్యం కొనాలన్నా, లేదా వైద్య అవసరాలకు కనీస మందులు కొనాలన్నా సరే దాదాపు 500-600 అయ్యే పరిస్థితి. ఈ క్రమంలో 1000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా ఇడుచుకొస్తాం? ముఖ్యంగా రిటైర్ అయిన దశలో ఉన్నటువంటి తమకు 1000 రూపాయలు ఏ మూలకు సరిపోతాయి? కనీస పెన్షన్ 7500కు పెంచాలనే డిమాండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఓ పక్క 8వ వేతన సంఘానికి సంబంధించి అప్డేట్ వచ్చిన క్రమంలో ఈపీఎస్ 95 పెంపు కోసం ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటుందా అనే ఆశ చాలా కాలంగా పెన్షనర్లలో ఉంది. సో ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్, ముఖ్యంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. త్వరలో ఈ అంశంకి సంబంధించి ఏదైతే ఈపీఎస్ 95 పెంపు 1000 రూపాయల నుంచి 7500కు పెంచాలనే ఒక డిమాండ్ ఏదైతే వినిపిస్తుందో దీనికి సంబంధించినటువంటి చాలా ప్రతిపాదనలు మా దృష్టికి వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే పరిగణలో తీసుకుంటుంది. త్వరలో దీనిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బహుశా నవంబర్ చివరి వారంలో కానీ లేదా డిసెంబర్ మొదటి వారంలో కానీ సిబిటి సమావేశం తర్వాత కేంద్ర కేబినెట్ ఈ అంశంపై, అంటే ఈపీఎస్ 95 పెంపు కోసం ఎవరైతే 78 లక్షల మంది పెన్షనర్లు నిరీక్షిస్తున్నారో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఎందుకంటే 3 ఏళ్ల నుంచి ఇదే విషయం మీద నాంచివేత ధోరణి అవలంబిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటు ఈపీఎఫ్ఓ కార్యాలయాల వద్ద చాలా మంది పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు ధర్నాలు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే 1000 రూపాయలు అంటే ఏ మూలకు సరిపోతాయి? ఇటు ఓ పక్క నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మరో పక్క ద్రవ్యోల్బణం కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 7500కు పెంచితే కొంతలో కొంతైనా మేలు జరుగుతుంది అనేది ఒక ఆశ ఉంది. సో అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపై, అంటే కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 7500కు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై 13,500 కోట్ల అదనపు భారం పడుతుందనేది కేంద్ర ప్రభుత్వ వాదనగా ఉంటే, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు మరోలా వాదిస్తున్నారు. ఇప్పటికే అన్క్లెయిమ్డ్ ఫండ్స్ రూపంలో ఈపీఎఫ్ఓ వద్ద దాదాపు 51,000 కోట్లు ఉన్నాయి. ఇక ఎంప్లాయర్ షేర్ ఏదైతే యాజమాన్యం నుంచి రావాల్సినటువంటి ఈపీఎఫ్ షేర్ ఉందో అది దాదాపు 21,000 కోట్లు ఉంది. అంటే వెరసి మొత్తం 74,000 కోట్లు ఉన్నాయి. అయినా సరే కేవలం 13,500 కోట్ల అదనపు భారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంటే పెన్షనర్ల బాగోగులు పట్టవా అనే ఒక ప్రధానమైన ఆరోపణ, ప్రధానమైన విమర్శ వినిపిస్తోంది. ఈ క్రమంలో మరో మధ్య మార్గంగా 1000 రూపాయల నుంచి 7500కు పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఆ దిశగా తీర్పిస్తే మధ్య మార్గంగా 1000 రూపాయల నుంచి 2500కు పెంచాలనే ఒక మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన కూడా వినిపిస్తుంది. చూడాలి మరి ఈపీఎస్ 95 పెంపుకు సంబంధించి ఇప్పటికే 78 లక్షల మంది పెన్షనర్లు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 1000 రూపాయల నుంచి 7500కు పెరిగితే తమ జీవితంలో కొద్దిగా అయినా సరే మార్పు వస్తుంది, జీవన ప్రమాణాలను కొద్ది వరకైనా మీట్ అయ్యే పరిస్థితి ఉంటుందనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే 1000 రూపాయల నుంచి 2500కు పెంచితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అనే వాదన కూడా ఉంది.
సో ఈ క్రమంలో ఈపీఎస్ 95 పెంపు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్సుఖ్ మాండవీయ చెప్పినట్టు నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొని పెన్షనర్లు ఎవరైతే 78 లక్షల మంది పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తున్నారో 1000 నుంచి 7,500కు పెంచాలనే డిమాండ్ను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేస్తే కొద్దిలో గొప్పైన ప్రమాణాలు మెరుగుపడతాయనేది ఒక ఆశ ఉంది. సో కానీ మధ్య మార్గంగా 2,500కు పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే మాత్రం పెద్దగా ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చు.